బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉగ్రవాద సంస్థ అయిన జైషే మొహమ్మద్ కి ఒక పెద్ద షాక్ తగిలింది. అయితే ఉగ్రవాదుల్లో జైషే మొహమ్మద్ కి సంబంధించిన ఒక టాప్ కమాండర్ మౌలానా అబ్దుల్ అజీజ్ చనిపోయినట్టు వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే అబ్దుల్ అజీజ్ జైషే మొహమ్మద్ లో వన్ ఆఫ్ ది టాప్ కమాండర్ గా ఇతన్ని పిలుస్తుంటాడు. ఎన్నో ఆపరేషన్స్ కి కూడా ఇతను కీలక పాత్ర పోషించాడు. అయితే జైషే మొహమ్మద్ లోని టాప్ కమాండర్ అయిన మౌలానా అబ్దుల్ అజీజ్ ఈసారి చనిపోయినట్లు కూడా చెప్తున్నారు. గుండెపోటుతో అతను చనిపోయినట్లు కూడా ప్రచారం నడుస్తుంది. కానీ నిజానికి వాస్తవానికి కారణం ఏంటనేది కూడా ఇంకా జైషే మొహమ్మద్ అఫీషియల్గా ప్రకటించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా చంపేశారా, అటాక్ చేశారా అనే కోణంలో కూడా కొన్ని అనుమానాలు బయటకు వస్తున్నాయి. అయితే జైషే మొహమ్మద్ సంస్థలో అతి క్రూరుడిగా అబ్దుల్ అజీజ్ పేరు ఇప్పటికే చాలాసార్లు వినిపించింది. పంజాబ్ ప్రావిన్స్లోని బక్కర్ జిల్లాకు చెందిన బక్కర్ జిల్లాలో అబ్దుల్ అజీజ్ అక్కడే జన్మించాడు. అక్కడికి సంబంధించిన ఆ ప్రాంతానికి చెందినవాడు. అయితే ఏదైతే మసూద్ అజహర్ అతని హెడ్ క్వార్టర్స్ కూడా ఈ బౌలలాంపూర్ ఏరియాలో ఉంటుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత త్రివిధ దళాలు పాకిస్తాన్లో, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు చేసిన తర్వాత ఏదైతే మసూద్ అజహర్కి సంబంధించిన మద్రసా దగ్గర కూడా దాడి చేసింది బౌలలాంపూర్లో. అయితే ఇతను అదే ఏరియాలో అక్కడే ఇతని అంత్యక్రియలు జరుగుతున్నాయన్న వార్త కూడా బయటకు వస్తుంది. అయితే ప్రజెంట్ అతను ఎలా చనిపోయాడు, గుండెపోటు కారణంగానే చనిపోయాడా లేదా ఎవరైనా బయట వ్యక్తులు అతన్ని హతమార్చారా అనే కోణంలో కూడా ప్రజెంట్ వాళ్ళు దానికి సంబంధించి కూడా ఎవరైనా చనిపోయారా అనే అనుమానాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే రీసెంట్గా భారత వైమానిక దాడులు జరిగిన తర్వాత ఎక్కడైతే వాళ్ళ లష్కరే తోయిబా అదేవిధంగా జైషే మొహమ్మద్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అదే ప్లేస్లో అతని అంత్యక్రియలు కూడా జరగబోతున్నట్లు కూడా ఇప్పటికే సమాచారం. అయితే లష్కరే తోయిబా కమాండర్ అయిన అబూ సైఫుల్లాని కూడా సింధు ప్రావిన్స్లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా కాల్చి చంపేశారు. ఇప్పుడు మరో పెద్ద షాక్ తగిలింది జైషే మొహమ్మద్కి. ఒక టాప్ కమాండర్ జైషే మొహమ్మద్లోని ఒక టాప్ కమాండర్ అయిన మౌలానా అబ్దుల్ అజీజ్ చనిపోయినట్టు కూడా సమాచారం వస్తుంది. బట్ అతని మరణం వెనుక ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే గుండెపోటుతో చనిపోయాడా లేదా ఎలాగైతే సైఫుల్లాను లష్కరే తోయిబాకి సంబంధించిన కమాండర్ అబూ సైఫుల్లాను ఎలా అయితే హతమార్చారో అలానే ఇతన్ని కూడా ఎవరైనా చంపేసిన తర్వాత దాన్ని గుండెపోటులాగా చిత్రీకరిస్తున్నారా అనే కోణంలో కూడా ఇప్పుడు కొన్ని అనుమానాలు బయటకు వస్తున్నాయి. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగింది. భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైన కూడా మెరుపు దాడులు చేశాయి. అక్కడుండే 9 ఉగ్రవాద స్థావరాల పైన కూడా మెరుపు దాడులు చేసి ఆ దాడుల్లో 100కి పైగా ఉగ్రవాదులు కూడా చనిపోయారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ రిటాలియేట్ చేసి భారతదేశంలో ఉండే పోంచ్ అదేవిధంగా భారత సరిహద్దుల దగ్గర ఉండే గ్రామాలపైన కూడా ఫైరింగ్ చేసింది. దీంట్లో చాలామంది భారత సైన్యానికి సంబంధించిన సోల్జర్స్ అదేవిధంగా కొంతమంది అమాయక ప్రజలు కూడా చనిపోయారు. ఆ తర్వాత కూడా భారత్ చాలా గట్టిగా సమాధానం ఇస్తూ రిటాలియేట్ చేసింది. పాకిస్తాన్లోని ప్రధాన నగరాలు అదేవిధంగా 9 పాకిస్తాన్కి సంబంధించిన వైమానిక స్థావరాలపైన కూడా దాడి చేసింది. కిరాణా హిల్స్ కావచ్చు, కరాచీ ఇలాంటి ప్లేసెస్లో కూడా వైమానిక దాడులు చేసి అక్కడ ఉండే ఎయిర్ బేసెస్ పైన కూడా దాడి చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ దాడులు జరిగిన తర్వాత పాకిస్తాన్ ఒక ఫేక్ ప్రాపగాండాను నడిపించుకుంటూ వచ్చింది. మేము భారత్ పైన మేమే పైచేయి సాధించాము అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అవును భారత్ మా మీద దాడి చేసిన మాట వాస్తవమే, ఏదైతే వైమానిక స్థావరాలపైన దాడులు చేశాయో ఆ దాడుల్లో కూడా చాలా వరకు కూడా యుద్ధ విమానాలు కూడా ధ్వంసమయ్యాయంటూ కూడా ఏకంగా షెహబాజ్ షరీఫ్ కూడా బయటకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఏదైతే కిరాణా హిల్స్లో ఉన్న అనుస్థావరం పైన కూడా అంటే ఆ ప్రాంతంలో కూడా దాడి జరిగినట్లు కూడా అప్పట్లో సమాచారం బయటకు వచ్చింది. అయితే ఆ దాడుల్లో ఏదైనా న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయిందా అనే కోణంలో కూడా అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. ఆ తర్వాత అమెరికా నుంచి ఒక సర్వేలెన్స్ ఫ్లైట్ వచ్చి అక్కడ నిజంగానే న్యూక్లియర్ రేడియేషన్కి సంబంధించి లీక్ జరిగిందా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తుంది. సో ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఆ తర్వాత లష్కరే తోయిబాకి సంబంధించిన ఇప్పటికే ఉగ్రవాదులను హతం చేసిన పరిస్థితుల్లో అంటే ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత కూడా చాలామంది టాప్ కమాండర్లు అండ్ కొంతమంది కీలక ఉగ్రవాద నేతలు చనిపోయిన తర్వాత కూడా లష్కరే తోయిబాకి సంబంధించి ఒక టాప్ కమాండర్ అయిన అబూ సైఫుల్లాని కూడా ఓపెన్గా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు అతన్ని కాల్చి చంపేశారు. ఆ తర్వాత
మళ్ళీ జైషే మొహమ్మద్లోని ఒక టాప్ కమాండర్ మౌలానా అబ్దుల్ అజీజ్ కూడా చనిపోయాడు. దీంతో అటు లష్కర్ తోయిబాకి అదేవిధంగా ఇటు జైషే మొహమ్మద్కి కూడా ఒక కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు మౌలానా అబ్దుల్ అజీజ్, అతని ఫోటో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇతను జైషే మొహమ్మద్లో ఈ సంస్థలో జైషే మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థలో అతి క్రూరుడిగా కూడా అబ్దుల్ అజీజ్కి పేరుంది. ఎన్నో ఆపరేషన్స్కి అంటే అమాయక ప్రజలపైన దాడికి చాలాసార్లు ప్రయత్నించాడు. ఎవరైతే పాకిస్తాన్లో ఉంటున్న యువకులను కూడా వాళ్ళను మతం పేరిట వాళ్ళను తప్పుదోవ పట్టించి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి కూడా ఉగ్రవాదం వైపు కూడా లాక్కునే ప్రయత్నం కూడా చేయడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు అనే పేరు కూడా ఇతనికి ఉంది. అయితే పంజాబ్ ప్రావిన్స్లోని బక్కర్ జిల్లాకు చెందినవాడు ఈ అబ్దుల్ అజీజ్. సో మొత్తం మీద పాకిస్తాన్లో ఒకవైపు ఏమో అంతర్గత యుద్ధం నడుస్తుంది అటు బలూచిస్తాన్తో, మరోవైపు ఏమో ఇక్కడ ఎవరైతే ఉగ్రవాదులు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు జైషే మొహమ్మద్ ఆర్ లష్కర్ తోయిబా కావచ్చు, వీళ్ళకి సంబంధించిన టాప్ కమాండర్స్ ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో చాలామంది చనిపోయారు. అదొక వైపు నడుస్తుంటే మరోవైపు ఏమో కొంతమంది దుండగులు రీసెంట్గా సైఫుల్లాని చంపేశారు. ఇప్పుడు రీసెంట్గా అబ్దుల్ అజీజ్ కూడా చనిపోవడంతో ఈ ఉగ్రవాద సంస్థలకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి అనుకోవచ్చు.